వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. గడిచిన రాత్రి అంతా కూడా ఆయన రెక్కల నీడలో మనల్ని కాపాడి సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మునుపు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేసి ఉంటాడు. ఎన్నో కీడులు కూడా మనకు జరిగి ఉంటాయి. ఎన్నో శ్రమలు కూడా మనకు వచ్చి ఉంటాయి. ఎన్నో నిందల అవమానాలు కూడా మనకు వచ్చి ఉంటాయి. అలాగే దేవుడు మేలులు చేసి ఉంటాడు, స్వస్థతలు ఇచ్చి ఉంటాడు, ఆశీర్వాదాలు కూడా కుమ్మరించి ఉంటాడు ప్రియులారా. అయితే ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలు మీకు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మునుపు పొందినటువంటి మేలు కంటే, మునుపు పొందినటువంటి ఆశీర్వాదం కంటే, మునుపు పొందినటువంటి శాంతి కంటే, మునుపు పొందినటువంటి అద్భుతముల కంటే, మునుపు పొందినటువంటి సూచక క్రియల కంటే, మునుపు పొందినటువంటి జాబ్ కంటే, మునుపు పొందినటువంటి పైరు పంటల కంటే, మునుపు పొందినటువంటి బిజినెస్ కంటే కూడా దేవుడు మిక్కుటమైనటువంటి అధికమైనటువంటి అద్భుత కార్యములు చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపు నీ ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో, విశ్వాసములో, పాడుటలో, ప్రకటించటంలో, సువార్త సేవ చేయటంలో, లేక సంఘం విషయంలో, అన్ని విషయంలో దేవుడు నీకు మేలు చేసి ఉండవచ్చు. కానీ వాటికంటే కూడా నీ ఆత్మీయ జీవితానికి కూడా దేవుడు మునుపటి కంటే అధికమైనటువంటి మేలు చేయబోతున్నాడు. ప్రార్థించే శక్తిని, ప్రకటించే శక్తిని, అలాగే పాడే కృపను, దేవుని సన్నిధిలో పరిచర్య చేయుటకు గొప్ప ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని దేవునికి ఇవ్వబోతున్నానని సెలవిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సమయం లేక సమయం దుర్వినియోగం చేయబడుతూ ఉందేమో. అయితే శుభదినాన ప్రార్థించడానికి ఒక శ్రేష్టమైనటువంటి చక్కటి తీర్మానం చేసుకోవటానికి దేవుడు మునుపటి కంటే అధికమైనటువంటి కృపనికి ఇవ్వబోతూ ఉన్నానని శుభదినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన మునుపటి కంటే అధికమైన శాంతిని, సమాధానాన్ని మీరు అనుభవించుదురుగాక. మునుపటి కంటే అధికమైన స్వస్థత మీరు అనుభవించుదురుగాక. నూతన శక్తిని మీరు పొందుదురుగాక. మునుపటి కంటే అధికమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు అనుభవించుదురుగాక. మునుపటి కంటే అధికమైనటువంటి మీ కొరతలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. ఆయన మహిమైశ్వర్యంలోని మీ అప్పులన్నీ క్లియర్ అయిపోవునుగాక. దేవుని సన్నిధిలో మీరు అడిగిన ప్రతి మనవిని కూడా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు దేవుడు చేయునుగాక. శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, మునుపటి కంటే నీ భక్తి జీవితాన్ని కూడా దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు, అధికం చేయబోతున్నాడు, విశ్వాసాన్ని బలపరచబోతూ ఉన్నాడు, అధికమైన బలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడు మునుపటి కంటే అధికమైన కృపను, దైవ శక్తిని, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని, వెలుగును, ప్రత్యక్షతను మీరు అనుభవించబోతున్నారని ఈ శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు ప్రియులారా. ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో అవునన్నట్టుగా ఉన్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరికీ కూడా దేవుడు మునుపటి కంటే అధికమైన మేలును, దీవెనను, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే నూతనమైనటువంటి క్రియలు, కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ శుభదినాన దేవుడిచ్చిన వాగ్దానాన్ని ముందు పెట్టుకుని, దేవా మునుపటి కంటే అధికమైన మేలులు నా జీవితంలో చేస్తానన్నారు, స్వస్థతలు ఇస్తానన్నారు, ఘనకార్యాలు, శుభకార్యాలు, శ్రేష్టమైన కార్యాలు చేస్తానన్నారు.
అవన్నీ నేను పొంది ఉన్నానని నమ్మి కీర్తిస్తున్నానయ్యా అని దేవుని స్తుతించండి. అలాగూ మీ ప్రయాణాల్లో, రాకపోకల్లో, వివాహ విషయంలో, సంతాన విషయంలో, అలాగే జాబ్ విషయంలో, ప్రమోషన్ విషయంలో, బిజినెస్లో, ఆత్మీయ జీవితంలో అన్ని విషయంలో కూడా దేవుడు మునుపటి కంటే అధికముగా దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. అన్ని సక్సెస్ఫుల్గా చేయటానికి దేవుడు మీకు ఆయన కృపను ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మీరందరూ కూడా అధికమైన దీవెన ఆశీర్వాదములు పొందుకొని దేవుని యొక్క ఘనమైన నామమును, దేవుని సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మీరుండబోతున్నారన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి ఇష్టలై, యోగులై, దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా అనుగ్రహించి మనలందరినీ ఆయన కృపలతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ శుభదినాన మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. మునుపటి కంటే అధికమైనటువంటి మేలుల చేత నా తండ్రి తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు, మునుపటి కంటే అధికమైన మేలులు మీ జీవితాల్లో నేను చేయబోతున్నానని మాట్లాడిన దేవా స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరి జీవితాల్లో మునుపటి కంటే అధికమైనటువంటి కృపను, అధికమైనటువంటి స్వస్థతలు, అధికమైనటువంటి అద్భుతములు, అధికమైనటువంటి ఆశీర్వాదములు, అధికమైనటువంటి తండ్రి మీ కృపను మీ బిడ్డల మీద కుమ్మరించినందుకై స్తోత్రాలు. ఎగ్జామ్లో అధికమైన కృపనిచ్చినందుకు, జాబ్ విషయంలో అధికమైన తండ్రి మీ ప్రేమను ప్రకటించినందుకై, మ్యారేజ్ విషయంలో తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చుకున్నందుకై, అన్ని విషయాల్లో మీ బిడ్డల్ని సక్సెస్ఫుల్గా మునుపటి కంటే అధికమైనటువంటి కృపచేత నింపినందుకై, ఆత్మీయ జీవితంలో కూడా మీ బిడ్డల్ని మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలతో నింపినందుకు, ప్రార్థనతో నింపినందుకు తండ్రి, పరిచర్యతో నింపినందుకు, విస్తారమైన జనసమూహమును తండ్రి మీ బిడ్డల పరిచర్య కొరకు మీరు గుంపులు గుంపులుగా పంపినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీరిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకున్నందుకై స్తుతిస్తూ ఈ శుభదినాన ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలను ఆశీర్వదించి, అలాగే ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.